హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. డిఎస్సి రోజు బిట్స్ ఈరోజు డే 5 ఈవినింగ్ టైం టేబుల్ ప్రకారం డే 5 ఈరోజు ఈవినింగ్ సెషన్. సోషల్ బిట్స్ 1వది గ్లోబు భూమికి నమూనా అనే 6వ తరగతి సెమిస్టర్ 1లో పాఠము, మరియు విశ్వం భూమి అనే 7వ తరగతి సెమిస్టర్ 1లో సోషల్ టెక్స్ట్ బుక్లో ఉన్న పాఠము. ఈ రెండు పాఠాలకు సంబంధించి దాదాపుగా 35 బిట్లు తయారు చేయడం జరిగింది. ఆ బిట్లన్నీ మీరు ఈ సెషన్లో చూడండి. ముందుగా బిట్లను చెప్తాను, ఆప్షన్లు చదువుతాను, మీరు ఆన్సర్ అని ఒక దగ్గర రాసుకోండి. తర్వాత ఆప్షన్స్లో ఉన్న ఆన్సర్ చెప్తాను, మీరు ఆన్సర్ చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బిట్లన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ సోషల్ బిట్స్, మన డిఎస్సి బిట్స్ అన్నీ ఉపయోగపడతాయి. ఇంకా లేట్ చేయకుండా మన బిట్లలోకి వెళ్ళిపోదాం. ముందుగా గ్లోబు భూమికి నమూనా అనే 6వ తరగతి సెమిస్టర్ 1 పాఠం నుంచి బిట్స్. 1వది భూమిని తూర్పు అర్ధగోళం, పశ్చిమ అర్ధగోళంగా ఏది విభజిస్తుంది? అక్షాంశాలు, రేఖాంశాలు, ఏ మరియు బి, భూమధ్య రేఖ. 2వది భూ పరిభ్రమణం వలన సంభవించనిది? అయనాలు, గ్రహణాలు, విషవత్తులు, పగలు రాత్రులు. 3వది గ్లోబల్ అనేది క్రింది ఏ లాటిన్ పదం నుండి వచ్చినది? గ్లోబస్, గ్లోబ్, గ్లోబిక్, గ్లోబల్ట్. 4వది పురాతన ఖగోళ గ్లోబ్ను రూపొందించినది 1492లో. టకీ ఆల్ దిన్, మార్టిన్ బెహైమ్, మొఘల్ శాస్త్రవేత్తలు. ఏది కాదు. 5వది దక్షిణార్ధగోళంలో ఆఫ్రికా ఖండం ఎంత భాగం విస్తరించి ఉంది? 1/3, 2/3, 1/4, 3/4. 6వది క్రింది వానిలో ఏ ఖండాలు భూమధ్య రేఖకు ఇరువైపులా ఉన్నాయి? ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా. ఆప్షన్ ఏ 1, 2, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి 1, 2, 3. 7వది ఉత్తరార్ధగోళంలో ముఖ్యమైన అక్షాంశము కానిది? ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ వలయం, మకర రేఖ, కర్కాటక రేఖ. నెక్స్ట్ బిట్ 8వది ఏ రేఖాంశానికి తూర్పుగా ఉన్న భూభాగం తూర్పు అర్ధగోళంగా విభజించారు? ప్రామాణిక రేఖాంశం, గ్రీనిచ్ రేఖాంశం, అంతర్జాతీయ దినరేఖ. ఏ మరియు బి. 9వది మొత్తం రేఖాంశాలు ఎన్ని? 180, 360, 181, 361. 10వది భూభ్రమణ వేగం ఎంత? 1600 km/h, 1600 km/s, 1610 km/h, 1610 km/s. 11వది భూకక్ష పొడవు ఎంత? 956 మిలియన్ల కిలోమీటర్లు, 150 మిలియన్ల కిలోమీటర్లు, 965 మిలియన్ల కిలోమీటర్లు, 750 మిలియన్ల కిలోమీటర్లు. 12వది వేసవి అయినాంతం ఏ తేదీ? జూన్ 21, డిసెంబర్ 22, మార్చి 21, సెప్టెంబర్ 23 వేసవి అయినాంతం. 13వది మార్చి 21న ఉత్తరార్ధగోళంలో ఏ ఋతువు ఉంటుంది? వసంత ఋతువు, శరద్ ఋతువు, శిశిర ఋతువు, హేమంత ఋతువు. 14వది ఆస్ట్రేలియాలో క్రిస్మస్ వేడుకలు క్రింది ఏ కాలంలో జరుపుతారు? ఈశాన్య ఋతుపవన కాలం, నైరుతి ఋతుపవన కాలం, శీతాకాలం, వేసవి కాలం. 15వది అంతర్జాతీయ దినరేఖ అని దేనిని అంటారు? 0 డిగ్రీల రేఖాంశం, 180 డిగ్రీల తూర్పు రేఖాంశం, 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం. బి మరియు సి. 16వది గ్రీష్మ ఋతువు తర్వాత వచ్చే ఋతువు? శిశిర ఋతువు, వర్ష ఋతువు, హేమంత ఋతువు, శరద్ ఋతువు. 17వది 66 డిగ్రీల దక్షిణ అక్షాంశం పేరు? ఆర్కిటిక్ వలయం, అంటార్కిటిక్ వలయం, కర్కట రేఖ, మకర రేఖ. 18వది శీతాకాల అయినాంతం? డిసెంబర్ 23, డిసెంబర్ 22, సెప్టెంబర్ 23, సెప్టెంబర్ 22 శీతాకాల అయినాంతం. 19వది క్రింది వానిలో తెలంగాణతో సరిహద్దు పంచుకోని జిల్లా? పల్నాడు, ఏలూరు, బాపట్ల, ఎన్టీఆర్. 20వది రేఖాంశాలు గూర్చి సరికానిది? ఇవి మధ్యాహ్న రేఖలు, ఇవి తూర్పు పడమరలకు దూరాన్ని కొలుస్తాయి, ఇవి తూర్పు పడమర దిశల్లో ఉంటాయి, రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధ్రువాల వద్ద కలుస్తాయి. ఇందులో సరికానిది రేఖాంశాల గూర్చి. ఇవి 20 బిట్లు గ్లోబు భూమికి నమూనా. 21 నుంచి 7వ తరగతి సెమిస్టర్ 1లో ఉన్న విశ్వము మరియు భూమి అనే పాఠ్యభాగం నుంచి ఉంటాయి. 21 విశ్వాన్ని అధ్యయనం చేయడాన్ని ఏ భాషలో కాస్మాలజీ అని అంటారు? ఇంగ్లీష్, రష్యన్, స్పానిష్, జర్మన్. 22వది విశ్వం సెకనుకు ఎన్ని మీటర్ లేదా కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది? 7 మీటర్లు, 7 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు, 700 కిలోమీటర్లు. 23వది విశ్వం అనేది యూనివర్సం అనే ఏ భాషా పదం నుండి ఉద్భవించినది? రష్యన్, గ్రీకు, లాటిన్, జర్మన్.
24వది జార్జిస్ లెమైటర్ ఏ దేశానికి చెందినటువంటి ఖగోళ శాస్త్రవేత్త? ఇటలీ, బెల్జియం, డెన్మార్క్, స్విట్జర్లాండ్. 25వది గెలాక్సీ యొక్క ఒక అంచు నుండి మరొక అంచుకు గల దూరం ఎన్ని కాంతి సంవత్సరాలు? 1200, 12,000, 1,20,000, 12,00,000. 26వది శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఎన్ని బిలియన్ల సంవత్సరాల క్రితమే మన సౌర కుటుంబం ఆవిర్భవించింది? 13.7, 3.6, 4.6, 14.7. నెక్స్ట్ బిట్ 27వది టాలమీ ఏ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త? ఇటలీ, ఇంగ్లాండ్, బెల్జియం, ఈజిప్ట్. 28వది సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి గ్రహాలు ఏర్పడ్డాయని తెలిపే సిద్ధాంతం ఏది? భూకేంద్రక సిద్ధాంతం, నీహారిక పరికల్పన సిద్ధాంతం, సూర్యకేంద్రక సిద్ధాంతం, పైవన్నీ. 29వది ఎన్విరాన్మెంట్ అనే పదం ఫ్రెంచ్ పదం అయిన ఎన్విరానర్ నుండి వచ్చింది. అంటే దాని అర్థం ఏమిటి? పొరుగు, హితం, ఆవరణం, పర్యావరణం. 30వది పీఠభూములు, మైదానాలు క్రింది ఏ ఆవరణానికి చెందును? శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. 31 ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఎప్పుడు? అక్టోబర్ 16, జూన్ 5, డిసెంబర్ 21, ఏప్రిల్ 22. 32వది వాతావరణంలో ఆర్గాన్ వాయువు ఎంత శాతం? 0.04, 0.03, 0.93, 0.21. 33వది థర్మో మరియు స్ట్రాటో ఆవరణాల మధ్య గల ఆవరణం ఏది? ట్రోపో, మెసో, ఎక్సో, ఏది కాదు. 34వది ఎన్నవ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణను అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది? 5వ, 7వ, 8వ, 10వ పంచవర్ష ప్రణాళిక. 35వది ఇది భూమి లోపల రెండవ పొర. భూ ప్రావారం, భూ అంతర్కేంద్రం, భూ బాహ్య కేంద్రం, భూపటలం. ఇవి ఫ్రెండ్స్ 35 బిట్లు 2 పాఠాల నుంచి. మీరు ట్రై చేస్తే ఇప్పుడు రివీల్ చేయబోయే ఆన్సర్లను బట్టి మీకు ఎన్ని వచ్చాయి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ఇప్పుడు మనం 35 బిట్ల యొక్క ఆన్సర్లను చూద్దాం. 1వది భూమిని తూర్పు అర్ధగోళం, పశ్చిమ అర్ధగోళంగా ఏది విభజిస్తుంది? అక్షాంశాలు, రేఖాంశాలు, ఏ మరియు బి భూమధ్య రేఖ. అంటే ఆన్సర్ ఆప్షన్ బి రేఖాంశాలు. ఈ రేఖాంశాలే భూమిని తూర్పు అర్ధగోళం, పశ్చిమ అర్ధగోళంగా విభజిస్తాయి. 2వది భూ పరిభ్రమణం వలన సంభవించినది. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ డి పగలు, రాత్రులు. ఇవి భూ భ్రమణం వలన వస్తాయి, భూ పరిభ్రమణం వలన సంభవించవు. అయనాలు, విషవత్తులు, గ్రహణాలు అయితే భూ పరిభ్రమణం వలన సంభవిస్తాయి. నెక్స్ట్ 3వది గ్లోబల్ అనేది క్రింది ఏ లాటిన్ పదం నుండి వచ్చినది? ఆన్సర్ ఆప్షన్ ఏ గ్లోబస్. గ్లోబస్ అనే లాటిన్ పదం నుండే గ్లోబల్ అనే పదం అనేది వచ్చినది. 4వది పురాతన ఖగోళ గ్లోబ్ను రూపొందించినది 1492లో ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ బి మార్టిన్ బెహైమ్. మార్టిన్ బెహైమ్ 1492లో పురాతన ఖగోళ గ్లోబ్ను రూపొందించారు. 5వది దక్షిణార్ధగోళంలో ఆఫ్రికా ఖండం ఎంత భాగం విస్తరించి ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1/3. ఆఫ్రికా ఖండం ఉత్తరార్ధగోళంలో 2/3 మరియు దక్షిణార్ధగోళంలో 1/3 భాగం విస్తరించి ఉంది. మధ్యలో భూమధ్య రేఖ వెళ్తూ ఉంది. 6వది క్రింది వానలో ఏ ఖండాలు భూమధ్య రేఖ ఇరువైపులా ఉన్నాయి? ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా. ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3. అంటే ఈ 3 ఖండాలు కూడా భూమధ్య రేఖ 2 వైపులా ఎంతో కొంత భాగాన్ని అయితే విస్తరించి ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా. 7వది ఉత్తరార్ధగోళంలో ముఖ్యమైన అక్షాంశం కానిది? ఆన్సర్ ఆప్షన్ సి మకర రేఖ. ఈ మకర రేఖ దక్షిణార్ధగోళంలో ఉంటుంది కాబట్టి ఇది ఉత్తరార్ధగోళంలో ముఖ్యమైన అక్షాంశము కాదు. 8వది ఏ రేఖాంశానికి తూర్పుగా ఉన్న భూభాగం తూర్పు అర్ధగోళంగా విభజించారు? ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి. అంటే ప్రామాణిక రేఖాంశము లేదా గ్రీనిచ్ రేఖాంశం అని దాన్నే అంటారు. ఆ రెండింటి రేఖాంశం యొక్క తూర్పుగా ఉన్న భూభాగమే తూర్పు అర్ధగోళం. 9వది మొత్తం రేఖాంశాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ బి 360. ఎందుకంటే 0 డిగ్రీల నుంచి 360, 361 అనుకోవచ్చు. కానీ 180 డిగ్రీలు అనేది రెండింటికి కూడా ఒకటే కాబట్టే మొత్తం ఉన్న 360. 10వది భూభ్రమణ వేగం ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 1610 km/h. అంటే గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది భూమి. 11వది భూకక్ష పొడవు ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 965 మిలియన్ కిలోమీటర్లు. భూకక్ష పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు. ఆన్సర్ ఆప్షన్ సి. 12వది వేసవి అయినాంతం ఏ తేదీ? ఆన్సర్ ఆప్షన్ ఏ జూన్ 21. వేసవి అయినాంతం జూన్ 21. ఇవి డైరెక్ట్ బిట్లు గుర్తుంచుకోవాలి. 13వది మార్చి 21న ఉత్తరార్ధగోళంలో ఏ ఋతువు ఉంటుంది? ఆన్సర్
ఆప్షన్ ఏ వసంత ఋతువు, మార్చి 21న ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు ఉంటుంది. 14వది ఆస్ట్రేలియాలో క్రిస్మస్ వేడుకలు క్రింది ఏ కాలంలో జరుపుతారు? ఆన్సర్ ఆప్షన్ డి వేసవి కాలం. ఇది లాస్ట్ ఎట్లా కూడా చాలాసార్లు ఇచ్చారు. ఆస్ట్రేలియాలో క్రిస్మస్ వేడుకలు క్రింది ఏ కాలంలో జరుపుతారు అంటే ఆన్సర్ వేసవి కాలంలో. 15వది అంతర్జాతీయ దినరేఖ అని దేనిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సి. అంటే 180 డిగ్రీల తూర్పు రేఖాంశము 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశము రెండు ఒకటే, అందుకే రేఖాంశాలు 360 అయ్యాయి. ఇది అంతర్జాతీయ దినరేఖ అయింది. 180 డిగ్రీల తూర్పు మరియు పశ్చిమ రేఖాంశం. ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సి. 16వది గ్రీష్మ ఋతువు తర్వాత వచ్చే ఋతువు. ఆన్సర్ ఆప్షన్ బి వర్ష ఋతువు. గ్రీష్మ ఋతువు తర్వాత వచ్చేది వర్ష ఋతువు. ఈ 6 ఋతువులు గుర్తుంచుకోండి. వగ్రీవ సెహేసి కోడ్. 17వది 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం పేరు. ఆన్సర్ ఆప్షన్ బి అంటార్కిటిక్ వలయం. 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం పేరు అంటార్కిటిక్ వలయం. 18వది శీతాకాల అయినాంతం. ఆన్సర్ ఆప్షన్ బి డిసెంబర్ 22. వేసవికాలం అయినాంతం అయితే జూన్ 21, శీతాకాల అయినాంతం అయితే డిసెంబర్ 22. 19వది క్రింది వానలో తెలంగాణలో సరిహద్దు పంచుకోని జిల్లా. ఆన్సర్ ఆప్షన్ సి బాపట్ల. ఇది తెలంగాణతో సరిహద్దు పంచుకోదు. పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలు తెలంగాణతో సరిహద్దు పంచుకుంటాయి. 20వది రేఖాంశాల గురించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ సి ఇవి తూర్పు పడమర దిశల్లో ఉంటాయి. ఇది తప్పు. ఇవి ఉత్తర దక్షిణ దిశల్లో ఉంటాయి. తూర్పు అర్ధగోళం పశ్చిమ అర్ధగోళంగా విభజిస్తాయి భూమిని. అది తప్పు. ఇవి 6వ తరగతి బిట్లు. ఇప్పుడు 7వ తరగతి బిట్ల యొక్క ఆన్సర్లు చూద్దాం. 21వది విశ్వాన్ని అధ్యయనం చేయడాన్ని ఏ భాషలో కాస్మాలజీ అని అంటారు? ఆన్సర్ ఆప్షన్ బి రష్యన్. రష్యన్ భాషలో విశ్వాన్ని అధ్యయనం చేయడాన్ని కాస్మాలజీ అని అంటారు. 22వది విశ్వం సెకనుకు ఎన్ని మీటర్లు లేదా కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి 70 కిలోమీటర్లు. విశ్వం సెకనుకు 70 కిలోమీటర్ల చొప్పున విస్తరిస్తూ ఉంది. 23వది విశ్వం అనేది యూనివర్సం అనే ఏ భాషా పదం నుండి ఉద్భవించినది? ఆన్సర్ ఆప్షన్ సి లాటిన్. విశ్వం అనేది లాటిన్ భాషా పదమైన యూనివర్సం నుండి ఉద్భవించినది. 24 జార్జిస్ లెమైటర్ ఏ దేశానికి చెందినటువంటి ఖగోళ శాస్త్రవేత్త? ఆన్సర్ ఆప్షన్ బి బెల్జియం. జార్జిస్ లెమైటర్ అనే వ్యక్తి బెల్జియం దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త. 25వది గెలాక్సీ యొక్క ఒక అంచు నుండి మరొక అంచుకు గల దూరం ఎన్ని కాంతి సంవత్సరాలు? ఆన్సర్ ఆప్షన్ సి 1,20,000 కాంతి సంవత్సరాలు. 1,20,000 కాంతి సంవత్సరాలు గెలాక్సీ యొక్క ఒక అంచు నుండి మరొక అంచుకు గల దూరం. 26వది శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఎన్ని బిలియన్ల సంవత్సరాల క్రితమే మన సౌర కుటుంబం ఆవిర్భవించినది? ఆన్సర్ ఆప్షన్ సి 4.6 బిలియన్ల సంవత్సరాల క్రితమే మన యొక్క సౌర కుటుంబం ఆవిర్భవించినదని శాస్త్రవేత్తల యొక్క అంచనా. 27 టాలమీ ఏ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త? ఆన్సర్ డి ఈజిప్ట్. టాలమీ ఈజిప్ట్ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త. 28 సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి గ్రహాలు ఏర్పడ్డాయని తెలిపే సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి నీహారిక పరికల్పన సిద్ధాంతం. సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి గ్రహాలు ఏర్పడ్డాయని నీహారిక పరికల్పన సిద్ధాంతం తెలుపుతుంది. 29వది ఎన్విరాన్మెంట్ అనే పదం ఫ్రెంచ్ పదమైన ఎన్విరానర్ నుండి వచ్చినది. అంటే దాని అర్థం పొరుగు. ఆన్సర్ ఆప్షన్ ఏ పొరుగు. ఎన్విరాన్మెంట్ అనే పదం ఫ్రెంచ్ పదమైన ఎన్విరానర్ నుంచి వచ్చినది. ఎన్విరానర్ అంటే ఫ్రెంచ్ భాషలో పొరుగు అని అర్థం. 30వది పీఠభూములు మైదానాలు క్రింది ఏ ఆవరణానికి చెందును? ఆన్సర్ ఆప్షన్ ఏ శిలావరణం. పీఠభూములు మైదానాలు శిలావరణానికి చెందిన భాగాలు. నెక్స్ట్ బిట్ 31వది ప్రపంచ దరిద్ర దినోత్సవం ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ డి ఏప్రిల్ 22. ప్రపంచ దరిద్ర దినోత్సవం ఏప్రిల్ 22. 32వది వాతావరణంలో ఆర్గాన్ వాయువు ఎంత శాతము? ఆన్సర్ ఆప్షన్ సి 0.93. వాతావరణంలో ఆర్గాన్ వాయువు యొక్క శాతం 0.93. 33 థర్మో మరియు స్ట్రాటో ఆవరణల మధ్య గల ఆవరణం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి మెసో ఆవరణం. థర్మో స్ట్రాటో ఆవరణాల మధ్య ఆవరణం మెసో ఆవరణం. 34వది ఎన్నవ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణను అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది? ఆన్సర్ ఆప్షన్ డి 10వ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణను అభివృద్ధి అంశంగా నిర్ణయించారు. 35వది లాస్ట్ బిట్ ఇది భూమి లోపల రెండవ పొర. ఆన్సర్ ఆప్షన్ ఏ భూ ప్రావారం. భూమి లోపల రెండవ పొర ఏది అంటే భూ ప్రావారం. మొదటిది భూ పటలం, రెండవది భూ ప్రావారం, మూడవదే భూ కేంద్రం. దాన్ని అంతర్కేంద్రం మరియు బాహ్య కేంద్రంగా విభజించారు. ఇవి ఫ్రెండ్స్ 35 బిట్లు 2 పాఠాల నుంచి ఇవ్వడం జరిగింది. ఇది డే 5 యొక్క ఈవినింగ్ సెషన్ టైం టేబుల్. నేనైతే టైం టేబుల్ దాదాపుగా మోస్ట్లీ మ్యాక్సిమం అనుకున్న టైంకే మార్నింగ్ 9 నుంచి 10 లేదా 10:30 వరకు, సాయంత్రం అయితే 5:30 నుంచి 6:30 మధ్యలో
వీడియో అప్లోడ్ చేయడానికి దాదాపుగా నా వంతు అయితే 100కి 200% కష్టపడుతూ ఉన్నాను. మీరు కూడా డిఎస్సి కొట్టాలంటే ఇలానే కష్టపడుతూ ఉండండి. మీకు ఈ సిలబస్ కంప్లీట్ అయిపోతే ఇంకా మీకు నచ్చిన సిలబస్ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉంటూ రివిజన్ చేసుకోండి. అలా అయితే ఈజీ అవుతుంది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు డిఎస్సి సోషల్ బిట్స్ గ్లోబు, భూమికి నమూనా, విశ్వము, భూమి అనే 2 పాఠాల నుంచి 35 బిట్లు తయారు చేయడం జరిగింది. ఈ 35 బిట్లు ప్రాక్టీస్ చేయండి. మీకు అవసరమవుతాయి చాలా వరకు. ఎందుకంటే దాదాపుగా ప్రతి కారణం నుంచి తయారు చేయడం జరిగింది. మీకు చాలా విధాలుగా ఉపయోగపడతాయి. ఇవన్నీ కావాలంటే ఒక దగ్గర రాసుకోండి, లేకపోతే మరలా మన వీడియోలు చూస్తూ ప్రాక్టీస్ చేసుకోండి. ఎన్ని వచ్చాయి కామెంట్ రూపంలో తెలియచేయండి. బిట్స్ ఎలాగున్నాయి కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ బిట్స్ అన్ని మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడతాయి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.